ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం. నాకు అనుకూల సమయమున నిన్ను పిలిపింతును అని చెప్పెను. అలాగే మనం ఇంకొక వచనం చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. రాజైన దావీదు ప్రజలందరినీ 3 దినములలో సమకూర్చవలనని అమాశాను అడిగెను. అయితే అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు అమాశ రక్తములో పొర్లుచు మార్గమును పడియుండగా అని చదువుకుంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆలస్యపు ఆత్మ గురించిన హెచ్చరికలతో బైబిల్ గ్రంథం మనకి చాలాసార్లు చూపిస్తా ఉంది కదండి. బైబిల్లో ఒక సరైన కార్యం, ఒక సరైన పని అనేది సరైన పద్ధతిలో సరైన సమయంలోనే తప్పక చెయ్యాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. అనేక వాక్యాల ద్వారా, అనేక బోధల ద్వారా తండ్రి మనల్ని పిలుస్తున్నాడు. ఇదిగో ఈ సమయంలో నాతో మాట్లాడండి, ఇదిగో మీకు ఈ సమస్యలున్నాయి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా మీరు నాతో మాట్లాడండి ఆ టైంలో, అప్పుడు నేను మీ సమస్యలు తీసివేస్తాను అని మనకి ఎంతో మంది ద్వారా మనతో తండ్రి మాట్లాడుతూ ఉంటాడు. అలా చెప్పిన తర్వాత కూడా మనం వెళ్ళకపోతే, ఆ సమయంలో లేచి ప్రార్థన చెయ్యకపోయినా, ఆ సమయానికి మనం తండ్రి చెప్పినట్టు చర్చికి వెళ్ళకపోయినా, దేవుణ్ణి స్తుతించే సమయం మనకి చాలా సమయం ఉన్నా కూడా ఆ సమయం దేవుణ్ణి స్తుతించకుండా మన పనుల్లోనే మనం మునిగి ఉన్నా కూడా అది మనకి నరకానికి వెళ్లే ఒక మార్గంగా మనం చేసుకున్నట్టే. ఇక మనంతట మనమే నరకానికి వెళ్లే మార్గాన్ని రెడీ చేసుకున్నట్టే కదండి. ఇక్కడ కూడా సేమ్ అదే చూస్తున్నాం కదా. అయితే మీకు ఇంకొకటి ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి ఒక దైవజనుడు వారి జీవితాలను క్రీస్తుకు సమర్పించుకోమని అంటే ఆయన సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నాడంట. అయితే ఆ మాటలు అందరూ వింటున్నారు. అందరూ వింటుంటే వాళ్ళల్లో ఒక అతనికి ఎందుకనో ఆ మాటలు అతనితోనే మాట్లాడుతున్నట్టు అనిపించిందంట. గుచ్చి అతనికే చెప్తున్నట్టు, ఇదిగో మీరు ఇలా ఉన్నారు, మీరు పలానా టైంకి లేచి ప్రార్థన చెయ్యండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి, దేవుని వద్దకు రండి, దేవుని సేవించండి అని గుచ్చి అతనికే చెప్తున్నట్టు అనిపించిందంట. అప్పుడు అతను ఏం చేయాలి? లేచి వెంటనే దేవుని కృపను బట్టి దేవుని సహాయం అడిగి బాప్తిసం తీసుకుని మారు మనసు పొందితే ఆయనకి బాగుండేది కదా. అయితే అతనేమనుకున్నాడంటే, ఇంకా ఇక్కడ కూటాలు ఇంకా జరుగుతున్నాయి కదా, ఇంకా 3 రోజులు ఉన్నాయి, ఈ రోజే కదా స్టార్ట్ అయింది, ఇంకా 3 days ఉన్నాయి కదా, 3 రోజులు లేకపోతే లాస్ట్ రోజు వెళ్ళి, లేకపోతే రేపొద్దున ఈ నైట్కి బాగా ఆలోచించుకొని రేపొద్దున్నే వెళ్ళి మీటింగ్ స్టార్ట్ అవ్వగానే అప్పుడు పాస్టర్ గారిని కలిసి అప్పుడు నేను ఆ పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటాను అని తనకి తను చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదండి కూటానికి. ఏమైంది, ఏం జరిగిందంటే ఆ రోజే ఇక ఆ రాత్రి అతనికి చివరి ఆఖరి రాత్రి. అంటే అతను ఇంటికి వెళ్లే టైంలో ఆ దారిలో ఒక పాము అతన్ని కాటేసిందంట, అతను మరణించాడు. ఇప్పుడు మనకి మన జీవితంలో ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? చాలా వార్తలు మనం వింటా ఉంటాం, చాలా న్యూస్. మన బంధువుల్లోనే పలానా మీ పెద్దమ్మ ఇట్లా చనిపోయిందంటే, అరే ఇప్పుడు ఇందాకే కదా ఫోన్ మాట్లాడింది అని చెప్పినని చెప్తాము. అట్లాగే మొన్న రీసెంట్గా ఒక 4 months బ్యాక్ కూడా మా అమ్మమ్మ అలాగే జరిగిందండి. నైట్ 9:30 వరకు ఫోన్ మాట్లాడింది అందరితో, చాలాసేపు 9:30 వరకు మాట్లాడింది. 9:30 తర్వాత మరి భోజనం చేసి పడుకుందంట. మరి నైట్ ఏం జరిగిందో తెలియదు. మార్నింగ్ లేచి డోరు కొడుతుంటే తీయట్లేదు. ఏందా డోర్ తీయట్లేదని డోరు గట్టిగా నెడితే ఆమె మంచం మీద ఇట్లా పడిపోయి ఉంది. మాట రావట్లా. మనిషి అయితే కళ్ళు తెరిచి చూస్తుంది కానీ మాట లేదు. అంటే నైట్ వామిటింగ్స్ అయ్యాయంట. పక్కన ఎవరు లేరు, ఒక్కతే ఉండిద్ది ఒంటరిగా, పక్కన ఎవరు లేరు కనీసం ఆ అరుపుల కన్నా రావడానికి. ఇక మాకు మార్నింగ్ 6 కల్లా ఫోన్ చేశారు, ఇట్లా అమ్మమ్మకి సీరియస్ గా ఉంది, మీరు అర్జెంటుగా వచ్చేయండి అని. అదేంటి రాత్రి కూడా 9:30 దాకా మాట్లాడింది.
తెల్లారి 6 గంటలకల్లా ఫోన్ చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా లాభం లేదమ్మా, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకెవ్వరికీ తెలియదు కదా. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాట, ఆయన వార్త మన వద్దకు వచ్చిందో అప్పుడే, ఆ క్షణమే, ఆ రోజు నుంచే తండ్రిని ఆరాధించు అనే వాక్యం మనకి వినపడిందంటే దేవుణ్ణి స్తుతించట్లేదని అర్థం. మనం దేవుణ్ణి వదిలేసి మన సొంత పనులు చేసుకుంటున్నామనే అర్థం. కాబట్టి ఒక హెచ్చరిక తండ్రి పంపిస్తున్నాడు. ఇదిగో, మీ పనుల్లో మీరు మునిగిపోతున్నారు, నన్ను స్తుతించట్లేదు, నన్ను మర్చిపోతున్నారు, నన్ను పక్కన పెడుతున్నారు అని ఒక హెచ్చరిక మన దగ్గర పంపించినట్టే. తండ్రికి మన మీదున్న ప్రేమ అండి. అసలు పట్టించుకోకుండా ఉంటే ఆయనకి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు తండ్రికి. కానీ ప్రేమ, మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి మనం ఒకవేళ దారి తప్పిపోతున్నామేమో, లోకంలో పడిపోతుంటే ఖచ్చితంగా మనకి ఎవరొకరి ద్వారా, ఏదో ఒక వాక్యం ద్వారా, ఎవరొక ఫ్రెండ్ ద్వారానైనా దేవుని మాట, హెచ్చరిక అనేది మనకి అందేలా చేస్తాడు. అలాగే ఇప్పుడు మీరు కూడా ఈ వీడియోలు రోజు చూస్తున్నట్టయితే, చాలా వీడియోలు పెడుతున్నాను. ఎందుకంటే దేవుణ్ణి ఏ ఏ సమయాల్లో స్తుతించాలి, తండ్రి చేసిన మేలులు మన జీవితంలో, మీ జీవితంలో ఆయన చేసిన మేలులు ఎప్పటి నుంచి, ఏ వయసు నుంచి చేసిన మేలులకి మనం స్తుతించాలంటే మనం బాల్యంలో ఉన్నప్పటి నుంచే. అప్పుడు నేను ఆ స్థితిలో, ఒక మంచి స్థితిలో ఉన్నారంటే ఆ స్థితిలో నన్నుంచినందుకు అయ్యా నేనే పాటిదాన్ని, నాతో పాటు చదివేవాళ్ళు ఇంకా చాలా మంది కనీసం తిండి, అన్నం కూడా లేకుండా పస్తులున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ ఆ సమయంలో, ఆ టైంలో కూడా నాకు సమృద్ధిగా 3 పూట్ల నాకు అన్నం దొరికిందంటే అది కేవలం మీ కృప నాకు తోడుగా ఉండబట్టే కదా అని మనం బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ వయసు, మీరు ఏ వయసులో ఉన్నారో, ఎవరెవరు ఈ మాట వింటున్నారో నాకైతే తెలీదు. ఇప్పుడు మీరున్న వయసు దాకా మీ బాల్యం నుంచి జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే తండ్రి చేసిన కార్యాలు తలుచుకుంటేనే అసలు నాకైతే కన్నీళ్ళు ఆగవండి. ఎందుకంటే ఎక్కడో ఉండాల్సిన నన్ను, ఎక్కడో పూరి గుడిసెలో, మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, ఎక్కడో ఉండాల్సిన నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు, అసలు ఏ స్థితిలో ఉండాల్సిన నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడు. ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా సరే తండ్రి మా చెయ్యి విడిచిపెట్టకుండా ఇక్కడికి, ఈ స్థితిలో ఒకళ్ళకి ఇచ్చే స్థితే గాని ఒకళ్ళ దగ్గర చేయి చాచే పరిస్థితి లేదు. మరి ఎందుకనో తండ్రికి అంత ప్రేమ. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్తుతించమని నేనిప్పటికీ చాలా వీడియోలు పెట్టాను. మరి మీరు చేస్తున్నారో, స్తుతిస్తున్నారో లేదో నాకైతే తెలీదు. బహుశా తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడేమో. ఇక్కడ నేను ఇంపార్టెంట్ కాదండి, దేవుడు, తండ్రే మీకు కనపడాలి. మీ కంటికి ఈ మాట విన్నా తండ్రే మీతో మాట్లాడుతున్నట్టు మీరు అనుకుంటేనే. మనుషుల్ని ఆరాధించొద్దు, మనుషులు వెనకాల మీరు వెళ్ళొద్దు, మనుషుల్ని ఫాలో అవ్వద్దు, మనుషుల్ని ప్రేమించండి. తండ్రి మనందరినీ సృష్టించాడు కాబట్టి ప్రేమించండి, కానీ వాళ్ళని ఫాలో అవ్వద్దు, దేవుణ్ణి పక్కన పెట్టి. ఇప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ చెప్పే మాటను బట్టి తండ్రికి లోబడితే, ఆయనని ఆరాధిస్తే, స్తుతిస్తే, మీకు ఏ టైం దొరికితే ఆ టైంలో ఫోన్ పక్కన పెట్టేసి, నేను చిన్నప్పుడు నేను ఎక్కడుండేవాడిని, నేను ఎక్కడున్నాను, ఏ ఊళ్ళో ఉన్నాను, ఎలా చదివేదాన్ని, అసలు అప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించండి. అందుకే మరుసటి రోజు రేపటి నుంచి చేద్దాం, రేపు చేద్దాం, ఇంకా టైం ఉంది కదా అనుకో మాత్రం అలాంటి ఆలోచన రానివ్వద్దు. ఇప్పుడు 3 గంటలకి ప్రార్థన, తండ్రి నాకు ఒక 2-3 మంత్స్ నుంచి నేను వీడియోస్ పెడుతున్నా, నాకు ఎందుకో ఆలోచన ఇవ్వలేదు అసలు. కానీ రీసెంట్గా ఒక 4 days బ్యాకే తండ్రి ఎందుకనో, మరి దేవుని కృపను బట్టి ఎవరున్నారో మీలో 3 గంటలకు లేచి, అంటే అవసరతలో ఉన్నారు ఎవరో నాకు తెలీదు, తండ్రికి తెలుసు. కానీ మీ ప్రార్థన సరిపోవట్లేదు, ఏదో 2 ముక్కలు చేసుకుని హడావుడికి వెళ్ళిపోతున్నారేమో. అందుకనే తండ్రి ఆ వార్త మీ దగ్గరికి పంపించాడు. అప్పటి నుంచి మీరు ప్రతిరోజు 3 గంటలకు లేచి దేవునితో మాట్లాడతాం, మనస్ఫూర్తిగా మాట్లాడడం అలవాటు చేసుకోమనే తండ్రి ఆ వార్త పంపించాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో మీరున్నారు, నేను ఉన్నాను, మీకన్నా నేను గొప్పదాన్ని కాదు. అయినా సరే ఎవరికైతే తండ్రి వార్త అందించాలని తండ్రి కోరుకుంటాడో వాళ్ళకే ఆ వార్త చేరిద్దండి.
ఒకసారి విన్న తర్వాత దేవుణ్ణి స్తుతించండి, పలానా టైంలో ఈ సమయాల్లో స్తుతించండి అని పెట్టాను ఒకటి. ఒకసారి అవన్నీ గుర్తు చేసుకోండి. చూడక్కర్లేదు, మీరు ఆ వీడియోలు చూడక్కర్లా. ఒకసారి మీ బాల్యంలో జరిగినవన్నీ, బాల్యం నుంచి మీరు స్కూలు, హై స్కూలు, కాలేజీ, జాబు, ఇప్పుడు పిల్లలు, అక్కడ వరకు తండ్రి చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. మరి దావీదు గారు అంతే చేసేవాడు కదండి. బాల్యంలో ఉన్నప్పుడు గొర్రెల కాపరి, తల్లి గర్భంలో రూపింపబడకముందే, వాళ్ళ అమ్మ కడుపులో పుట్టకముందే అవన్నీ ఎరిగిన దేవా అని అక్కడి నుంచి జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్తుతిస్తా ఉండేవాడు కదా. అందుకే తండ్రికి అంత ముచ్చటేసే ఆ వంశంలో నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు కదా. అలాంటి వంశం, అలా ఆశీర్వదించబడిన వంశాలు మనవి కూడా అవ్వాలన్నది నా ఆశ. తండ్రికి దగ్గరవ్వండి, దేవునికి దగ్గరవ్వండి, మనుషులకు కాదండి. మనుషుల్ని ప్రేమించండి, కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించొద్దు. దేవుణ్ణి ఫాలో అవ్వండి, మనుషుల్ని ఫాలో అవ్వద్దు. క్రీస్తుకు తమ జీవితములను సమర్పించుకోవాలని, నీటి బాప్తిస్మం తీసుకోవాలని, దేవుణ్ణి సేవించాలని, అలా ఇలా చాలా రకాలుగా మనం కోరికలు అనుకుంటాం. అయినా సరే ఆలస్యము చేయు ఆత్మ ఇలాంటి ఆలోచనలు కూడా చెడగొట్టేసిద్ది. అనుకుంటాం గాని ఆచరణలో పెట్టం కదా. అలాంటప్పుడు ఇక ఆ ఆలోచనకి చెడగొట్టడానికి రెడీగా ఉంటాడు కదా అపవాది. వచ్చేసి అసలు ఆలోచన లేకుండా, అయ్యో ఇన్ని పనులున్నాయి నీకు, ఇన్ని పనులు పక్కన పెట్టేసి ఎలా స్తుతిస్తావు, ఇంత నిద్ర ఆపుకొని 3 గంటలకి ఎలా లేస్తావు, నీకు నీ గురించి ఆలోచించుకునే టైం లేకపోతే ఇక దేవుని గురించి ఏం ఆలోచిస్తావు, వదిలేయ్ అని పక్కన చెప్తా ఉంటాడు. అందుకని ఆలస్యం చేయొద్దు. ఆశగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు. అయ్యా నాకు ఆశగా ఉంది, మిమ్మల్ని స్తుతించాలి, నేను మనస్ఫూర్తిగా స్తుతించాలి, నా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చేసిన, నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలన్నీ నేను జ్ఞాపకం చేసుకుని 1 రోజు 2 రోజులు కాదయ్యా, నేను బ్రతికున్నంత కాలం మిమ్మల్ని స్తుతిస్తానే ఉండాలి అని నాకు ఆశగా ఉంది, కానీ నా వల్ల కావట్లేదు, మీరు సహాయం చేస్తే నాకు ఆ మనసు వచ్చింది అని కన్నీటితో అడగండి. ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడండి. అలాగే మనం కొత్త నిబంధనలో చూసినట్టయితే ఫేలిక్సు అను అధిపతి పౌలు గారి యొక్క బోధ విని తన పాపములు ఒప్పింపబడినవాడే మిగుల భయపడి అప్పటికప్పుడు బాప్తిసం తీసుకుంటే ఎలా ఉండేదో. కాని నాకు అనుకూల సమయమున నిన్ను పిలిపింతును అయ్యా, మరి నేను ఇంకా మారాలి కాబట్టి నేను అనుకూల సమయం అప్పుడు నేను పూర్తిగా మారిన తర్వాత ఒక కబురు చేస్తాను, అప్పుడు రండి అని పౌలు గారితో చెప్తాడు కదా. చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అనుకూల సమయం ఎప్పటికీ రాలేదు. తన నిత్యత్వమును నాశనము చేసిన ఆలస్యము చేయు ఆత్మ విషయమై ఫెలిక్సు నరకములో పశ్చాత్తాపపడుచున్నాడేమో గదా. ఇక మనం ఎంత అనుకున్నా సమయం వెళ్ళిపోయిన తర్వాత, మనమంటూ ఈ భూమి మీద లేకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, ఆయన ఇదిగొమ్మా ఇలా చెయ్యండి, నాతో మాట్లాడండి, నన్ను ఆరాధించండి, నా దగ్గరికి రండి, నాతో మాట్లాడండి, మనుషులు నా మీద ఆధారపడొద్దు, మనుషుల్ని వెంబడించొద్దు, నన్ను వెంబడించండి, మీకేది కావాలంటే నన్ను అడగండి. మామూలు టైంలో మీకేమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే 3 గంటలకు లేచి నాతో మాట్లాడండి. నేను ఎప్పుడు కునకను నిద్రపోను, మీరు నాతో మాట్లాడతారని, మీ మాటలు వినాలని నాకు ఆశగా ఉండిద్దమ్మా. ఏ డిస్టర్బెన్స్ వద్దు అంటే 3 గంటలకు లేవండి, లేచి నాతో మాట్లాడండి, మీకేం కావాలో అడగండి, నేనిస్తాను కదా అని తండ్రి చెప్పిన తర్వాత కూడా ప్రార్థన చెయ్యకపోతే ఇక తండ్రికి ఎంత బాధండి. అరే నేను వీళ్ళకి ఇవ్వాలని నాకు ఆశగా ఉంది, వాళ్ళ అవసరాలు తీర్చాలని, వాళ్ళకి ఇంకా స్నేహం ఇంకా బలపడాలని నాకు ఆశగా ఉంది, కానీ నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ప్రార్థన చేయట్లేదు అని తండ్రి ఎంత హర్ట్ అవుతాడండి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి ఇదిగో రేపటి నుంచి చేస్తాను సిస్టర్, ఒక 2 డేస్ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాను, లేకపోతే ఒక 1 వీక్ తర్వాత స్టార్ట్ చేస్తాను అని చెప్పకండి. ఇప్పుడే ఈ మాట విన్నారంటే ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టండి. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ టైంకి మీరు లేవండి అని చెప్పినప్పుడు, తండ్రి పిలుపు మన దగ్గరకు వచ్చినప్పుడు లేవండి. నిద్ర మత్తు, అందరికీ నిద్ర అవసరమే, కానీ దేవుని కన్నా అదే ఎక్కువ కాదు కదా. అయ్యా మీతో మాట్లాడాలని నాకు ఆశగా ఉంది, ఆ టైంలోనే నాకు మెలకు రావాలి, నేను అలారం పెట్టుకుంటే మోగదు, కానీ మీరు నన్ను తట్టి
మీ హస్తాలతో ఒక్క మీ స్పర్శ తగిలితే చాలు, నేను లేచి మీతో మాట్లాడతాను. నాకు ఆశగా ఉందయ్యా, కానీ నా వల్ల కాదు, బలహీనురాలయ్యా అని మీరు కన్నీటితో తండ్రికి చెప్పండి. ఖచ్చితంగా లేపుతాడండి. నన్ను లేపాడు, మీకన్నా నేనేం గొప్పదాన్ని కాదు, కానీ నన్ను కూడా లేపాడు. తండ్రి జాలిగల తండ్రి కదా, పక్షపాతి కాదు కదా, ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే తండ్రి కాదు కదా. దేవుణ్ణి స్తుతించండి. మీకు ఎప్పుడు అనుకూల సమయం, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, బయట బజారుకి అట్లా వెళ్తేనేమో కుదరదనుకుంటే సరే బయటికి ఇంకా వేరే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తే అక్కడ ఫోన్ పక్కన పెట్టేసి దేవుణ్ణి స్తుతించండి. అక్కడ ధ్యానం చేయడం, మెడిటేషన్ అలా కాకుండా కళ్ళు మూసుకొని తండ్రి చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. అసలు ఇంకా ఎంత దగ్గరవుతారంటే తండ్రికి, ఇక మన దేవుడు మనతో ఉంటే ఇంకా మనకి ఒకళ్ళతో మనకేం పనండి. అంత గొప్ప సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, మహారాజు, రారాజు, అంత గొప్ప తండ్రితో స్నేహం చేస్తే ఇక మనకి ఏ లోటు ఉండిద్ది? మన కుటుంబాల్లో ఏ లోటు ఉండిద్ది? అప్పులుంటాయా? శ్రమలుంటాయా? కష్టాలుంటాయా? ఏమీ ఉండవు. ఎందుకంటే అవన్నీ తీసేసే శక్తిగల తండ్రితోనే మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కదా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. తండ్రి మీదే ఆధారపడండి. నాకు నేర్పించారండి తండ్రి. నిజంగా నేనెంత నా భక్తి ఎంత నాకు తెలుసు, నేనెంతగా ప్రార్థన చేస్తాను. కానీ తండ్రి జాలి. మీరు చేసినంతసేపు కూడా నేను చేయలేనండి ప్రార్థన. అయినా సరే ఎందుకనో తండ్రికి జాలి నా మీద. నా చెయ్యి విడిచిపెట్టకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, అందరూ విడిచి వెళ్ళిపోయినా కూడా, అటు అమ్మ నాన్న వద్దన్నారు, ఇంట్లోకి రావద్దన్నారు, నా తప్పు లేకపోయినా నా బిడ్డలతో సహా నాకు దూరం చేశారు, ఒక్కదానే అయిపోయినా. అయినా సరే ఆ టైంలో కూడా తండ్రి నా చేయి పట్టుకొని నన్ను వదిలిపెట్టలేదండి. నేనున్నానమ్మా, నీకెవరు లేకపోతే, నీ స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోయినా, నీ బంధువులు విడిచినా, నీ రక్త సంబంధికులు విడిచిపెట్టినా, నీ కుటుంబ సభ్యులు విడిచిపెట్టినా నేనున్నాను తల్లి. నిన్నెప్పటికీ విడవని నేనున్నాను. నువ్వు బాధపడొద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు దుఃఖపడొద్దు, ధైర్యం తెచ్చుకో. నీతో పాటు నడిచే నేనున్నప్పుడు ఇంక నీకెందుకు ఏ లోటు, ఇంక నీకే ప్రాబ్లం అని తండ్రి పదే 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 తండ్రి నాతో మాట్లాడి, తండ్రి నాతో నడిచి నాకు ధైర్యం చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చాడండి. అలాంటి పరిస్థితి నాకు రాకపోయినట్టయితే, అందరూ విడిచి వెళ్ళకపోయినట్టయితే ఖచ్చితంగా నేను దేవుని దగ్గరకు వచ్చేదాన్ని కాదు. దేవునికి ఇంకా దగ్గర అవడానికి నాకు ఒంటరితనంగా అయితేనే దేవుని మీద పూర్తిగా పడగలిగాను. అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమకి లోబడి, ఆ ప్రేమను బట్టి దేవుణ్ణి మర్చిపోతామండి. కానీ ఒంటరి వాళ్ళం ఎప్పుడైతే అందరితో ద్వేషించబడతామో అప్పుడే దేవుని మీద ఆధారపడతాం, దేవునికి దగ్గర అవుతాం. అదే పరిస్థితి తండ్రి ఆ టైంలో నా చేయి పట్టుకుని, నీకెవ్వరున్నా లేకపోయినా నేనున్నాను తల్లి, నువ్వెందుకు బాధపడతావని ధైర్యం చెప్పాడు. మరలా వెళ్ళిపోయిన అందరినీ నా దగ్గరకు చేర్చాడు, అందరినీ కలిపాడు. నా తప్పు లేదని అందరికి తెలిసేలా చేశాడు. అంటే అది నా గొప్పతనం కాదండి. దేవుని మీద, తండ్రి మీద ఆధారపడితే, తండ్రితో స్నేహం చేస్తే ఇక నాకెవ్వరొద్దయ్యా, మీరుంటే చాలు. నా కన్న బిడ్డలు నన్ను చూడరు, నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా నన్ను వెలివేస్తారు. మీరు ప్రేమించినంతగా నన్ను ప్రేమించరు. వాళ్ళు ప్రేమించాలని కూడా నేను ఆశించట్లేదు. వాళ్ళ ప్రేమ నాకొద్దు, మీ ప్రేమ నాకుంటే చాలు. అలా మీరు ప్రతి విషయంలో కూడా దేవుని మీదే ఆధారపడండి. ఖచ్చితంగా తండ్రి మన చేయి విడిచిపెట్టడు. ఎప్పుడు మనం తండ్రికి దగ్గర అవుతాము, మన బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి కార్యం, ప్రతి పని, ప్రతి ఆశీర్వాదం అన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రిని మనం స్తుతించినప్పుడు, అలా తండ్రిని స్తుతిస్తా ఉంటే తండ్రికి మన మీద ఆసక్తి పెరిగిద్దంట. ఒకవేళ మన మీద చిన్నగా ఎక్కడో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే, ఎప్పుడైతే మనం తండ్రిని స్తుతించడం, మన బాల్యంలో జరిగిన విషయాలు కూడా గుర్తు తెచ్చుకొని, మనం చదివేటప్పుడు, హై స్కూల్లో ఉన్నప్పుడు, ప్రతిదీ ఏ వయసులో ఉన్నప్పుడు ఆ వయసులో తండ్రి చేసిన సహాయాన్ని మనం గుర్తు తెచ్చుకొని, మనం బాధలో ఉన్నప్పుడు తండ్రి ఎలా మనకు తోడుగా ఉన్నాడు అన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తా ఉంటే, అప్పుడు తండ్రి దృష్టి మన మీదకి వచ్చిద్దంట. ఏంటి మొన్నటిదాకా అసలు
నన్ను అంతగా జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఏంది ఇప్పుడు ఈ మధ్య ఇట్లా స్టార్ట్ చేసింది? ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎప్పుడో తనకు చేసిన విషయాలు కూడా చక్కగా అన్ని జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తుంది అని తండ్రి ఇంట్రెస్ట్గా వింటాడంట మనం మాట్లాడిన మాటలు. మనం పైకి మాట్లాడని అవసరం లేదండి, మన మనసులో అనుకుంటే చాలు. అసలు నేనెక్కడ ఉండాల్సినన్ని. ఒకవేళ మంచి దేవుని కృపను బట్టి మంచి స్థితిలో ఉంచిన, నాతో పాటు నా చుట్టుపక్కల అందరూ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నన్ను మంచి స్థాయిలో ఉంచారు, మంచి పొజిషన్లో. ఒకరి కింద చేయి జాపే పరిస్థితి నాకు రానివ్వలేదయ్యా. అసలు నేనెంత, నా భక్తి ఎంత, నేనే పాటిదాన్ని, నేనే పాటివాణ్ణి అని మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు జీవితంలో జరిగినవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు అండి, ఒక్కరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు. ఇప్పుడు మనమే మనం ఎవరికన్నా సహాయం చేసినప్పుడు, ఎవరికన్నా మంచి వాళ్ళకి అవసరతలో ఉన్నప్పుడు వెళ్ళి హెల్ప్ చేసి వచ్చామంటే, వాళ్ళు మనం కనపడినప్పుడల్లా లేదా ఇంటికి ప్రతిరోజు ఒకసారైనా సరే ఇంటికి వచ్చేసి, అస్సలు మేడం మీరు చేసిన సహాయం నేను ఇప్పటికీ మర్చిపోలేను, నాకు నేను మర్చిపోలేకపోతున్నాను, నిజంగా ఆ టైంలో నాకు ఎవ్వరు లేరు, నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అయినా సరే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, కానీ మీరు వచ్చి నాకు సహాయం చేశారు, అసలు నేను మర్చిపోలేకపోతున్నాను. ప్రతిరోజు వచ్చి ఖచ్చితంగా వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ప్రతిరోజు ఒక్కరోజు కూడా తీసిపోకుండా వచ్చి మనకు థ్యాంక్స్ చెప్పారనుకోండి, మనకు ఎలా ఉంటుంది? మనం చేసింది ఒకటే సహాయం, ఒక్కసారే మనం హెల్ప్ చేసింది, కానీ వాళ్ళు ప్రతిరోజు వచ్చి చెప్తే మనం ఎలా ఫీల్ అవుతాం? ఖచ్చితంగా మనకైతే ఒకలాంటి గర్వం అనేది వచ్చిద్ది. ఆహా, నేనంతా అంటే వాళ్ళంతా ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేనెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేశాను అనే ఫీలింగ్ వచ్చింది కదా. కానీ మన తండ్రి అలా అనుకోడండి, మన మీద ఇంకా ప్రేమిస్తాడు, మన మీద ఇంకా జాలి పడతాడు. అసలు అప్పుడెప్పుడో చేసిన హెల్ప్ కూడా ఇప్పుడు కూడా ఈ వయసుకు 30 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకొని చెప్తుందంటే, నా తల్లికి నేనంటే ఎంత ఇష్టం, అసలు నా బిడ్డకు నేనంటే ఎంత ప్రేమ అని మురిసిపోతాడంటే ఇంకా మన మీద ధ్యాస ఎక్కువ పెడతాడు. అప్పటి వరకు లైట్గా ఉన్న ధ్యాస కూడా ఇక మన మీదే శ్రద్ధ ఎక్కువ పెడతాడు. అంతే చేస్తాం కదా. ఇప్పుడు వాళ్ళు ఒక రోజు వస్తే సరే పర్లేదు అంటాం, 2వ రోజు వస్తే అయ్యో పర్లేదు ఎందుకండి, 3 రోజులు, ఇక రోజు వస్తా ఉంటే ఇక 4వ రోజు నుంచి మనమే లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి పంపిస్తాం కదా. అంతకన్నా డబుల్ చేస్తాడండి మన తండ్రి. మన జీవితంలో మనకు చేసిన ఆశీర్వాదాలు, మనకిచ్చిన ఆశీర్వాదాల కన్నా డబుల్ ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడంటే ఆయనను స్తుతిస్తే ప్రతి విషయం కూడా మనం మర్చిపోకుండా గుర్తు చేసుకుని, మనకి ఏవేవో గుర్తుంటే గానీ తండ్రి చేసిన సహాయం, తండ్రి చేసిన మనకు పంపిన ఆ కృప గాని ఆశీర్వాదాలు మనకు గుర్తుండవు. ఆయన ఇచ్చిన ధైర్యం గాని, ఒకానొక టైంలో మీరు భయపడతా ఉండుండొచ్చు, కానీ దేవుని వాక్యం ద్వారా మీరు ధైర్యం పొందుండొచ్చు. ఇప్పుడు కూడా అది గుర్తు చేసుకుని ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి, తండ్రి మీరు గనక ఆ టైంలో నాకు ఆ ధైర్యం మీ వాక్యం ద్వారా మీరు పంపించకపోతే ఆ ధైర్యం నాకు ఇంకా నేను చాలా ఇబ్బంది అయ్యేదాన్ని, చాలా ఇబ్బంది పడేవాడిని, పిరికి వాళ్ళకి అయిపోయేవాడిని. కానీ మీరు ఆ సమయానికి మీరు పంపించారు తండ్రి, నేనంటే ఎంత ప్రేమయ్యా మీకు అనే ఒక్క మాటనండి. అందుకే దేవుణ్ణి స్తుతించే విషయంలో ఏది మర్చిపోవద్దు. దావీదు గారు చెప్తారు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని 1, 2 ఎన్నో చేశాడు కదండి దావీదు గారి విషయంలో. బాల్యంలో ఉన్నప్పటి నుంచి సింహాల నుంచి, తోడేళ్ల నుంచి కాపాడి, అసలు యుద్ధంలో సహాయం చేసి ఎన్నో చేశాడు. అందుకని ఆయన ప్రాణంతో ఆయన చెప్పుకుంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఒక్కటి కూడా మర్చిపోవద్దు, అన్నిటిని బట్టి దేవుని స్తుతించు. అలాంటి మనసు మనకు రావాలండి. అందుకే తండ్రి అంత ప్రేమించాడు దావీదుని. ఆ వంశంలో నుంచి వచ్చారంటే ఎంత ప్రేమించుంటాడు దావీదు గారిని. అంటే ఆయనంత భక్తిపరులు మనం కాదండి, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు. కానీ ఆ అర్హత ఇస్తాడండి తండ్రి. ఎప్పుడు ఇస్తాడంటే మనం కూడా ఆయనలాగే మన బాల్యంలో ఉన్నప్పటి నుంచి అవన్నీ జ్ఞాపకం చేసుకొని, ఫోన్ తీసి పక్కన పెట్టేసేయండి, ఒక్కసారి మీరు రివైండ్ చేసుకోండి, అన్ని మన మైండ్లో ఉంటాయి. మనది చాలా సూపర్ మైండ్ అండి, చాలా మెమరీ మంది. చిన్నప్పుడు జరిగిన విషయాలు కూడా ఇప్పుడు కూడా మనకు గుర్తుంటాయి. ఖచ్చితంగా నాకు గుర్తొస్తున్నాయి, మీకు గుర్తొస్తాయి. ఎందుకంటే మీరు ఇంకా నాకన్నా తెలివిగల వాళ్ళు అయి ఉండొచ్చు.
నా తెలివి తక్కువేనండి, చాలా తక్కువ. కానీ జ్ఞాపక శక్తి మీకు ఉండిద్ది. ఖచ్చితంగా ఒకసారి అవన్నీ రివైండ్ చేసుకోండి. మన పిల్లల విషయంలో గాని, మన అమ్మ నాన్న విషయంలో గాని, మీ విషయంలో గాని, ఎగ్జామ్స్ అప్పుడు గాని, ఎప్పుడన్నా మరి దెబ్బలు తగిలినప్పుడు గాని, ఎప్పుడన్నా యాక్సిడెంట్, అలాంటి అన్ని ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా దేవుని సహాయం పొందే ఉంటారు. లేదు సిస్టర్, ఇంతవరకు దేవుని దగ్గర నుంచి నాకు ఒక్క హెల్ప్ కూడా రాలేదు అని ఎవ్వరైనా గుండెల మీద చేసుకుని చెప్పగలరా? చెప్పలేమండి. ఎందుకంటే అసలు దేవుని కృపే లేకపోతే మనం బ్రతికే ఉండం కదా. ఆయన దయ మన మీద ఉండబట్టే కదా. అందును బట్టి తండ్రికి స్తుతించండి. మీ ఖాళీ సమయంలో దేవుణ్ణి మీ బాల్యంలోకి మీరు వెళ్ళండి. తండ్రి ఎలా సహాయం చేశాడో, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో, మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం కేవలం తండ్రి. మన గొప్పతనమో, మన జ్ఞానమో, మన తెలివో, మన బలమో, మన తెలివితేటలు కాదండి. కేవలం దేవుని కృప, దేవుని దయ, ఆయన దయ మన మీద ఉండబట్టే ఎక్కడో ఉండాల్సిన మనం ఈ స్థితిలో, ఈ పొజిషన్లో ఉన్నాం. ఎంత ఎదిగినా, ఎంత పొజిషన్కి, ఏ పొజిషన్, హై పొజిషన్కి వెళ్ళినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఎప్పుడూ మర్చిపోకూడదు కదా. ఇక అది మర్చిపోయామంటే ఇక మనం మనుషులమే కాదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ దేవుణ్ణి సేవించట్లేదేమో, దేవుణ్ణి స్తుతించట్లేదేమో, దేవునితో మాట్లాడతలేదేమో, మీ పనులు మీకే సరిపోయాయేమో, మనం ఇంట్లో పనులు చేసుకుంటా కూడా దేవుని స్తుతించొచ్చు. నాకు అదే అలవాటు చేశాడు తండ్రి, నా వల్ల అయితే అయ్యేది కాదు, అసలు నా అంతటి వల్ల నా వల్ల అయ్యేది కాదు. ఊడ్చేటప్పుడు, ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా నేను హాస్టల్లో ఉన్న విషయాలు అవన్నీ గుర్తుకొస్తాయి. తండ్రి గుర్తు చేస్తాడు, అవన్నీ గుర్తొస్తాయి, ఏడుపు వస్తుంది. ఇక అలా ఉండాల్సిన నన్ను ఎక్కడికి తీసుకొచ్చేవయ్యా అసలు అని అదంతా అవి గుర్తొస్తాయి. అంట్లు గిన్నెలు కడిగేటప్పుడు గుర్తొచ్చింది, ఏదైనా వేరే పని చేసేటప్పుడు అదే గుర్తొచ్చింది. ఇక మైండ్ తండ్రి దేవుని ప్రేమ అసలు ఒక్క 2 రోజులు మనం దేవుని, ఆయన చేసిన కార్యాలు నేను స్తుతించాలి, నేను మర్చిపోకూడదు, నేను ఎలాగైనా దేవుని స్తుతించాలి అని 2 రోజులు మనం ఆశగా ఎదురు చూస్తే 3వ రోజు ఇక మనం అనుకోనక్కర్లా, తండ్రే పంపిస్తాడు. ఖచ్చితంగా ఆలోచన తండ్రే ఇస్తాడు. ఇక తండ్రే గుర్తు చేస్తా ఉంటాడు. మనకు తెలియకుండానే దేవుని స్తుతిస్తా ఉంటామండి. ఫస్ట్ ఏంటంటే అది ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకు ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రి. ఇక దేవుని మీద మనం డిపెండ్ అయితే ఉద్యోగం కోసం గాని, అప్పుల కోసం గాని, ఆరోగ్యం కోసం గాని, మనశ్శాంతి కోసం గాని, సమాధానం కోసం గాని, విషయంలో కూడా మనం భయపడతామా? అసలు మనకు భయం ఉండిద్దా? ఉండదు. ఎందుకంటే ధైర్యం, నా దేవుడు నాకున్నాడు, సర్వ సృష్టిని సృష్టించిన తండ్రికి ఇవి తీసేయడం ఒక లెక్క, ఆయనే తీసేస్తాడు అని భరోసా వచ్చింది. ఇచ్చాడు నాకు, నేను అదే చేస్తాను. ఏదన్నా ప్రాబ్లం అయిందంటే పర్వాలేదు, తండ్రి చూసుకుంటాడు. నేనేం చేస్తాను? నేనేం చేయలేను. నా వల్ల ఏమైతే? నా వల్ల ఏమీ కాదు, తండ్రే చూసుకుంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా, కాబట్టి ఆయనే చూసుకుంటాడని 2 రోజులు వదిలేస్తాయి, నేను పట్టించుకోను. 3వ రోజు ప్రాబ్లం అదే సాల్వ్ అయిపోయింది. చేస్తాడండి తండ్రి. ఎప్పుడు చేస్తాడంటే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. మనకు తండ్రి చేసిన మేలులు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్తుతిస్తే చాలండి. ఇక మనం తండ్రికి కోట్లు లక్షలేమీ ఇవ్వక్కర్లేదు. సమయం ఇస్తే చాలు తండ్రికి. మళ్ళీ మన పనులు ఆపేసి, పక్కనొచ్చి మన పనంతా ఆపేసి వచ్చి ఆయన స్తుతించమని తండ్రి చెప్పట్లా. మనం ఏ పని చేస్తున్నా కూడా, దావీదు గారు అలా ఏం చేశారు కదా, గొర్రెల మేపుకోవడానికి వెళ్ళేవాడు, కొండల్లోకి గుట్టల్లోకి కూర్చునేవాడు, ఆ పని చేస్తా ఉండేవాడు, దేవుని స్తుతిస్తా ఉండేవాడు. మన పని మనం చేసుకుంటానే దేవుని స్తుతించవచ్చు. కానీ దేవుని స్తుతించాలి అనే ఆశ, ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ రావాలి. అది గనక మీ మనసులో స్టార్ట్ అయిందంటే ఇక దేవునికి మీరు దగ్గర అవుతున్నట్టే లెక్క. ఒకటే గుర్తు, నేను దేవునికి దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నానా అని ఒక డౌట్ ఉంటే ఇదే సొల్యూషన్ అండి. ఇంకా ఆన్సర్ ఇదే. దేవుని తండ్రి చేసిన కార్యాలన్నీ మీకు గుర్తొస్తున్నాయా? వచ్చే ఆ గుర్తులు, వాటన్నిటిని గుర్తు చేసుకుని తండ్రిని స్తుతిస్తున్నారా? అవన్నీ గుర్తొస్తే ఖచ్చితంగా కళ్ళంటి నీళ్ళొచ్చేస్తాయి. అది ఆనందమే కావచ్చు, బాధే కావచ్చు, ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. కాబట్టి
మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఏజ్ లో ఉన్నా కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, దేవుని స్తుతించండి. ఇదే మాట నేను చాలా వీడియోస్ లో చెప్పానండి. ఎందుకంటే ఎప్పుడు నేను దేవునికి దగ్గరయ్యానంటే ఈ విషయంలోనే తొందరగా దగ్గరయ్యాను నేను. తొందరగా అప్పుడు ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు నాకు తండ్రికి ఎలా దగ్గర అవ్వాలి, ఇంకా దగ్గర అవ్వడం నాకు తెలియలేదు. కానీ ఎప్పుడైతే నేను పని చేసేటప్పుడు గాని, ఏదైనా పిల్లలకి స్నానాలప్పుడు గాని, ఏ పని చేస్తున్నా కూడా ఎప్పుడైతే నా బాల్య దినాల్లో తండ్రి చేసిన కార్యాలు, మేలులు జ్ఞాపకం చేసుకోవడం నాకు అలవాటైందో, అలవాటయ్యి 2 రోజులు స్తుతించాను, 3వ రోజు ఆటోమేటిక్ గా ఇల్లు ఊడ్చేటప్పుడు గాని, ఇంకే పని చేసినా అదే గుర్తొచ్చిద్ది. అసలు నేనే పాటిదాన్నయ్యా, నేనెక్కడ ఉండాల్సిన దాన్ని, ఎక్కడికి తీసుకొచ్చారు, ఎన్ని మాటలు, ఎంత అవమానించారు మమ్మల్ని. అయినా సరే మీరు మా ముందుండే అవమానాలన్నీ వాళ్ళకే తగిలేలా చేసి మమ్మల్ని ముందుకు నడిపించి ఇక్కడికి తీసుకొచ్చారని ఇప్పుడు కూడా నాకు తలుచుకుంటేనే ఆనందంతో కన్నీళ్ళు వస్తాయండి. అలా ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టానో అప్పుడే ఇక దేవుని మీద డిపెండ్ అవడం నాకు నేర్పించాడు తండ్రి. ఏ సమస్య వచ్చినా, అది ఎంత పెద్ద సమస్య అయినా మొదట ధైర్యంగా నిబ్బరము కలిగి ఉండడం నేర్పించాడు, అలవాటు చేశాడు. మనంతటా మన వల్ల కాదు కదా. మనం చాలా మంది, ఇప్పుడు మీలోనే చాలా మంది చెప్తా ఉంటారు, సిస్టర్ నాకు చెయ్యాలనుంది కానీ నా వల్ల కావట్లేదు సిస్టర్ అని చెప్తున్నారు. మంచిదే, అది సహజం. మనంతట మన వల్ల కాదు, కానీ దేవుని సహాయం ఉంటే ఖచ్చితంగా ఇద్దండి. తండ్రికి అసాధ్యమైంది ఏది లేదు కదా. కాబట్టి మన ఇంట్రెస్ట్, మన ఆసక్తి, నేను దేవుని స్తుతించాలి, 3 గంటలకు లేచి నేను ప్రార్థన చెయ్యాలి, దేవునితో మాట్లాడాలి అని మీరు ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా తండ్రే మిమ్మల్ని చెయ్యి మీద ఇట్లా తట్టి పైకి లేపి కూర్చోబెడతాడండి. నన్ను చాలా సార్లు లేపాడు. ఎవరో వచ్చి కొట్టినట్టు అనిపించేది. ఎవరా అని చెప్పి గబక్క లేచి కూర్చొని చూస్తే అటు అమ్మ పడుకొని ఉండేది, నాన్న పడుకొని ఉండేవాడు, అన్నయ్య పడుకొని ఉండేవాడు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏంది ఎవరు కొట్టినట్టు అనిపించింది, ఎవరా అని చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కాదు. టైం చూస్తే 3 అయ్యేది. ఓ మర్చిపోయా, ప్రార్థన చేసుకోవాలి కదా అని అప్పుడు లేచి చిన్నగా, అప్పుడు 9th మంత్ ప్రెగ్నెంట్ గా, లేచి నెమ్మదిగా ఒక చైర్లో కూర్చొని బైబిల్ తీసుకొని ఒక అధ్యాయం చదివి, లేకపోతే మరీ నిద్రగా ఉంటే ఒక 2 వచనాలు చదివేసి ఇక బైబిల్ క్లోజ్ చేసి పక్కన పెట్టి కళ్ళు మూసుకుంటే నాకు తెలియకుండానే కళ్ళంటే నీళ్లు వచ్చేసాయి. అది ఎందువల్ల అంటే, దేనికోసం అంటే, నాకు బిడ్డలు, ఇలాంటి బిడ్డలు నాకు కావాలి, ఇలాంటి పిల్లలు నాకు కావాలి అని దేవుని ముందు ఒక ప్రపోజల్ లాంటిదే పెట్టేశాను. నాకు ఇలాంటి పిల్లలే నాకు కావాలయ్యా, అది మీరిస్తేనే నాకు, మీరే ఇవ్వాలి, నాకు ఇంకెవ్వరు ఇవ్వలేరు, ఎవరికి అసాధ్యం అది, కానీ మీకు మాత్రం సాధ్యమే కదా, అలాంటి పిల్లలు నాకు ఇవ్వయ్యా అని అదే ప్రార్థన, ఒకటే మాట, ఒకటే ప్రార్థన, ఒకటే విషయం చేపించాడు తండ్రి. ఎందుకంటే ఆయన ఇవ్వబోతున్నాడని ఆయనకు తెలుసు కదా. కాకపోతే మామూలు టైంలో మనం ప్రార్థన ఎక్కువసేపు చేసుకోలేం కదా. ఆ టైంలో అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదని తండ్రి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ టైంలో మనకి మెలకువిస్తాడు, ప్రార్థన చేసే కృప, సహాయం ఆయన చేస్తాడు, ఆ మనసు ఆయన ఇస్తాడు కదా. అలా నాకు చాలా సమస్యలకి తండ్రి సమాధానం పంపించాడు, పరిష్కారం పంపించాడు. ఇదిగో నీకు ఇది కావాలి, దీని గురించి నువ్వు ప్రార్థన చేయి, ఈ విషయం ఇదిగో, ఇది నేను, ఇది కావాలి నీకు, ఇప్పుడు దీని గురించి ప్రార్థన చేయి అనే ఆలోచన కూడా ఆయనే ఇస్తాడు. అంటే ఆయన ఇవ్వబోతున్నాడు కాబట్టి నాకు ఆ ప్రార్థన అదే వచ్చిద్దేమో అనిపించేది. దేవుని మీద పూర్తిగా ఆధారపడితేనే తండ్రి మనకి ఏం చేయబోతున్నాడో కూడా మనకు తెలిసిపోయిద్దండి. రేపేం చేయబోతున్నాడు, మనకి ఏ సిద్ధపరచబోతున్నాడు అనేది కూడా తెలిసిపోయిద్ది. ఎందుకంటే అది మన జ్ఞానంతో మనం తెలుసుకోలేం, తండ్రి ఇచ్చిన జ్ఞానంతోనే మనం తెలుసుకోగలం. నాకు తెలిసిద్దండి ఖచ్చితంగా. ఎందుకంటే మరి నేనేదో గొప్పదానని కాదు, దేవుని కృప ఆయన చెప్తా ఉంటాడు మనకి. మీరు పూర్తిగా దేవుని మీద డిపెండ్ అవ్వండి, మనుషుల్ని ఫాలో అవ్వద్దు, మనుషుల్ని స్తుతించొద్దు, మనుషుల్ని ఘనత, దేవునికి ఇవ్వాల్సిన ఘనత మనుషులకి ఇవ్వద్దు. మనం ఎవరికి ఫ్యాన్స్ గా ఉండాలంటే మన తండ్రికి, మన యేసయ్యకే మనం ఫ్యాన్స్ అవ్వాలి, మనుషులకు కాదండి. మనుషులు మనకి ఏ విధంగా సహాయం చేయరు, ఒకవేళ చేసినా ఒకసారి 2 సార్లు 2 సమస్యలకే చేస్తారు గాని మనం బ్రతికున్నంత కాలం మనకు తోడుగా నడవరు, మనం పడిపోకుండా మన చెయ్యి పట్టుకోరు, మనం బాధపడుతుంటే మనల్ని ఓదార్చరు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు మన కన్నీరు తుడవరండి. ప్రతిదీ కూడా చేయగల శక్తిగల తండ్రి మన యేసయ్య. దేవుని మీద ఆధారపడితే చాలు, ఆయనను స్తుతించాలి. ఎప్పుడు ఆధారపడేలా తండ్రి చేస్తాడంటే ఫస్ట్ స్తుతించాలి కదా.
ఎన్నో సహాయాలు, ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు మీ జీవితంలో కూడా చేసి ఉండొచ్చు. చేస్తాడు ఖచ్చితంగా. అవన్నీ గుర్తు చేసుకొని మీరు స్తుతిస్తున్నారా తండ్రిని? రేపు ఇప్పుడు అంత టైం లేదులే సిస్టర్, జాబ్కి వెళ్ళాలి, ఇంట్లో చూసుకోవాలి, ఇవన్నీ ఖర్చులు చాలా ఉన్నాయి, ఇక ఇన్ని వీటికే టైం సరిపోవట్లేదు, ఇక దేవుణ్ణి స్తుతించే టైం ఎక్కడుంటుంది సిస్టర్ అనుకుంటున్నారా? అందుకే మీరు దేవునికి దూరం అవుతున్నారు, తండ్రి నుంచి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. అసలు ముందు చేసిన వాటికి మనం థ్యాంక్స్ కరెక్ట్ గా దేవునికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పలేకపోతే ఇక ముందు ముందు మనకు ఏమిస్తారండి? ఇప్పుడు మనమే హెల్ప్ చేసాం ఎవరికన్నా, వాళ్ళు పట్టనట్టు మనల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోయారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఆ రోజు వాళ్ళు ఎంత అవసరతలో ఉంటే నేనేది సహాయం చేసినా కనీసం ఎదురెళ్ళినా కూడా కనీసం పలకరించడం కూడా పలకరించట్లేదు. ఎంత ఎక్కువైంది వీళ్ళకి. అసలు ఇంకోసారి వస్తాడు అప్పుడు చదువుతాడు పని అనుకుంటామా లేదా? ఇంతే అనుకుంటాం కదా. ఇంకోసారి రావాలా, వస్తాడు కదా అప్పుడు చెప్తా అనుకుంటాం కదా. కానీ మన తండ్రి అలా అనుకోడండి, బాధపడతాడు, హట్ అవుతాడు. మర్చిపోతున్నారే, నేను నా దగ్గరికి రండి నేను చెప్తుంటే నన్ను వదిలేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు చూసుకుంటున్నారు, అయ్యో నా బిడ్డలకి ఇంకా ఎలా చెప్పాలి అయ్యో అని బాధపడతాడండి. అదే మీరు ఇంట్రెస్ట్గా తండ్రి మిమ్మల్ని స్తుతించాలనే మనసు నాకు ఇవ్వండి, మీరు చేసిన మేలు ప్రతి మేలు నేను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించాలి, ఆ మనసు నాకు ఇవ్వండి అయ్యా అని అడిగితే అసలు తండ్రికి ప్రాణం లేసి వచ్చినట్టు అయింది. ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు తండ్రి ఇక మీతో స్నేహం చేసి మీరు ఏ విషయంలో కూడా భయపడకుండా మొదట ధైర్యాన్ని ఇస్తాడు తండ్రి. అలా దేవుని కృప మీకు తోడుగా ఉండాలి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాము, తర్వాత చేద్దాము, ఒక 1 వీక్ తర్వాత చేద్దామని అస్సలు పోస్ట్ పోన్ చేయొద్దండి. ఈ మాట ఎప్పుడైతే మీ దగ్గరకు చేరిందో అప్పుడే ఆ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి. ఈ మాట ఇప్పుడింటే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఇది వాక్యం అయిపోయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి ఒక్కసారి కళ్ళు మూసుకొని కూర్చొని, నా తండ్రి నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎంత సహాయం చేశాడు, అప్పుడు పలానా రోజు ఆ విషయం జరిగిందా, ఆ ప్రాబ్లంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు కదా అని వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఇక తండ్రికి ఆనందం ఆపుకోలేడండి. మీరు వద్దన్నా కూడా మీకు ఇక ఆశీర్వాదాలు వస్తానే ఉంటాయి. అయ్యో వద్దయ్యా తండ్రి వద్దు ఇంకా చాలు అన్నా కూడా వదిలిపెట్టాడు తండ్రి. నాకు చేశాడండి, నేను అందుకే అంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నా, నాకు చేశాడు, నేను అడగలేదు అసలు. అయ్యో నాకు అంత అర్హత లేదయ్యా, అవి పొందుకునే అర్హత నాకు లేదు తండ్రి, నాకు వద్దు, మళ్ళీ వాటి వల్ల నాకు గర్వం వచ్చిద్దేమో, నాకు వద్దన్నా కూడా ఇచ్చాడు. అందుకని మీకు చెప్తుంది, ఇక ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం తట్టుకోలేము. అందుకని మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా ఫస్ట్ చేసిన మేలులకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. ప్రతిదీ కూడా, ప్రతి మేలుకి ప్రతి రోజు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీ పని చేసుకుంటా కూడా దేవుని స్తుతించవచ్చు. ఈ సీరియళ్ళు, సినిమాలు, ఈ ముచ్చట్లు అన్ని పక్కన పెట్టేసేయండి, ఫోన్ పక్కన పెట్టేసేయండి, షార్ట్స్ అని అవన్నీ ఆ వీడియోలు ఈ వీడియోలు తీసి పక్కన పెట్టండి. దేవుని స్తుతించడం నేర్చుకోండి, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి, తండ్రి మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోండి. 3 గంటలకు లేవండి, దేవునితో మాట్లాడండి మనస్ఫూర్తిగా. ఒకవేళ మీ వల్ల కాకపోతే ఆశగా ఉంటే ఖచ్చితంగా తండ్రి హెల్ప్ చేస్తాడు. మీలో ఈ మాటలు వింటున్న మీకు సోమరితనం ఉంటే అది తీసేసి తండ్రి కృప మీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తా. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, ఈ మాటల ద్వారా ప్రభా మమ్మల్ని మీరు బలపరుస్తున్న దేవా, ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ బిడ్డలో ఎవరైనా మిమ్మల్ని స్తుతించట్లేదేమో, మీరు చేసిన మేలులు మర్చిపోయి బ్రతుకుతున్నారేమో, మీరేమో వాళ్ళని ఇష్టపడుతున్నారు కానీ వారేమో మిమ్మల్ని విసర్జించి మీకు సమయం కేటాయించకుండా వారి సొంత పనులకే చూసుకుంటున్నారేమో. అందుకనే ప్రభా బాధతో మీరు నా తండ్రి మా మీదే జాలిపడి, అమ్మా ఇలా చెయ్యండి తల్లి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను కూడా అంతే ప్రేమించండి అమ్మా అని మీరు చెప్తున్నారేమో. ఈ మాటలు వింటున్న మీ బిడ్డలతో ఒక్కసారి నా తండ్రి వారికి మీ సహాయాన్ని పంపించండి. వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి నిజమైన తండ్రి, నిజమైన స్నేహితుడు మీరు అని వారికి కనువిప్పు కలిగేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. మా అంతటా మా వల్ల కావట్లేదు ప్రభా, కానీ మీరు సహాయం చేస్తే
ఆ మనసు మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి. మిమ్మల్ని స్తుతించే విషయంలో మేము వెనక తగ్గనివ్వద్దు. మీతో మాట్లాడే విషయంలో మేము వెనక పడనివ్వద్దు నా తండ్రి. రేపు అని పోస్ట్ పోన్ చేసే మనసు మాకు రానివ్వద్దయ్యా. రేపు అనేది ప్రభా, రేపటికి మేము వాయిదా వేస్తే దానివల్ల వచ్చే అంత ఘోరమైన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మీరు మాకు చూపించారు. ఇక మరణమేగా తండ్రి. మరి ఎవరైతే ప్రభు ఆశగా ఉన్నారో వారి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి. ఒక్క బిడ్డ మీ దగ్గరకు వచ్చినా, ఒక్కరు ఈ మాటలు వింటున్న మీ బిడ్డలో ఒక్కళ్ళన్నా మీ వైపు తిరిగినా అది నాకు సంతోషమే తండ్రి. ఆ ధన్యత కృప నాకు ఇవ్వండి ప్రభా. నేనేదో గొప్పదాన్ని కాదు తండ్రి. మీ వార్త మీ బిడ్డలకు చేరవేయడం వరకేగా తండ్రి. అంత అర్హత కూడా నాకు లేదయ్యా. అయినా సరే జాలిపడి ప్రభా, మరి మీ బిడ్డలకి ఒకవేళ దారి తప్పిపోతున్నారేమో, మీ నుండి దూరం అవుతున్నారేమో, ఒక్కసారి మీరు వారి వైపు చూసి వారి చేయి పట్టుకొని వారి చేయి తట్టి మీ స్పర్శ వాళ్ళకి తగిలేలా ప్రభా, వారి మనోనేత్రాలు తెరిచి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఫాలో అయ్యేలా మీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.